నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. ముమ్మరంగా కొనసాగుతున్న కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు. పట్టపగలే చోరీ నరసరావుపేట మండలం కాకారి గ్రామంలో. కొండవీడు ఫెస్ట్ 2026 కార్యక్రమంలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబుతో పాటు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కలెక్టర్ కృతికా శుక్లా, పల్నాడు జిల్లాకి గతంలో కలెక్టర్గా పనిచేసిన శివశంకర్ లోతటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో కలర్ఫుల్ లైటింగ్తో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇది కళాఖండంగా చిత్రీకరిస్తూ నిజంగా దీని మీద ఒక సినిమా ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి శాసనసభ్యులు ఎందుకంటే అది చాలా రిస్క్. అందుక అక్కడున్న అందమైన అబ్బాయిలు ఎందుకు వచ్చారు? నా కోసమా? మరి పక్కనున్న కర్రీ సచ్చినోడు ఎందుకు వచ్చాడు? అర్థమవుతుంది. ఏం సార్ కర్రీ గిర్రీ అన్నీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నారా? ఇదిగో అందమైన అబ్బాయిలు, ఆ కాలంలో లవ్వులు కొవ్వులు లేవు, అన్ని డైరెక్టే. అయ్యా కాదు, ఇంత గొంతు చించుకొని అడిగితే దీనికి అర్థం కాలేదు. ముసలోడు 3 పులకాలు 4 చపాతీలు పట్టగానే అర్థమైపోయింది. చూసారా? నల్లని రంగున్నోడు, అల్లరి పేరున్నోడు, అందరికీ అన్నోడు, నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ 37వ వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 37వ వార్షికోత్సవ సందర్భంగా భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని సినీ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ని మర్యాదపూర్వకంగా స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు కలిశారు. ఆలయ మర్యాదలతో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నగరకల్లు అడ్డరోడ్లోని అభయ ఆంజనేయ స్వామిని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. నగరకల్లు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. వానర యూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. రెండవ రోజు కొండవీడు ఫెస్ట్ ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయపడతాం అని దేవాదాయ శాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఇక్కడ 30 కాటేజీలు కట్టాలని నిర్ణయించామని, వచ్చే సంవత్సరానికి ఇది పూర్తి చేయాలని నిర్ణయించారన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఎటువంటి పండుగలు లేవు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి పండుగలు జరుపుకుంటూ వస్తున్నామన్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ సంబరాలు ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయం పెడతామని, ఈ కొండపై జరగాలనుకుంటున్న డిపిఆర్ నిన్ననే కేంద్ర ప్రభుత్వానికి పంపామని, మీరు కోరిన 110 కోట్లు శాంక్షన్ చేపిస్తానన్నారు. చేస్తూ అలానే వారిని సత్కరిస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా తరపున కొండవీడి ఫెస్ట్ 2020 చరిత్ర చెబుతున్నది అనిపోతారెడ్డి గారు కొండవీడి మీద ఈ కోటను నిర్మించారని. అది చరిత్ర. వర్తమాన చరిత్రలో జరుగుతున్నటువంటి చరిత్రలో మళ్ళీ కొండవీడిని విశ్వవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి అభినవ అనిపోతారెడ్డి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. మీరందరూ కూడా కొండవీడు అంటే ఏంటి, ఇక్కడ ఎవరెవరు పరిపాలించారు, ఏ రకంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఇంతకుముందు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పిన విధంగా ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ కి ఎంత ప్లానింగ్ చేశారు ఆ రోజుల్లో అనేటువంటిది. ప్రధానంగా 3 కాలువలు ఇక్కడ ఉన్నాయి, 3 చెరువులు. ఆ 3 చెరువులకి కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసి వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో అయ్యేటట్టయితే ఏ విధంగా కిందకి వెళ్ళిపోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఇక్కడ చూపించగలుగుతున్నారంటే ఆనాటి ప్రభువుల తాలూకా గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాటను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందుగా మన క్యాలెండర్లో లేకపోయినప్పటికీ కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతానికి, ముఖ్యంగా మన వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ కొండవీడు ఫోర్ట్, దీన్ని పదిలపరుచుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని 10 మందికి తెలియజెప్పే విధంగా సందర్శకులకు ఉపయోగపడేలా చేయడం అనేటువంటిది మరో ఎత్తు. నరసరావుపేట మండలం కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ భక్తులకు తాగునీటి సరఫరా, మజ్జిగ ప్యాకెట్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ నెల 10వ తేదీ నుండి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఒక్కో టికెట్ ధర 300గా నిర్ణయించినట్లు వెల్లడించారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను సహాయ కమిషనర్ హోదాలో కార్యనిర్వహణాధికారిగా శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రంలో పనిచేస్తున్నాను. కోటప్పకొండ క్షేత్రము మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రముఖంగా వెలుగొందుతున్నది. ఈ క్షేత్రం యొక్క మహిమ స్వామివారి దక్షిణామూర్తి స్వరూపంలో ఉండి భక్తులకి విద్యను, జ్ఞానాన్ని ఇస్తూ గురువుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఈ స్వామివారి దగ్గర వచ్చిన భక్తులందరికీ కూడా జ్ఞానము వస్తుందని ప్రతీక. ఈ క్షేత్రంకి సంబంధించి రేపు మహాశివరాత్రి, ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుందండి. కొండ కింద ప్రభలతోటి వెలుగొందుతూ దేదీప్యమానంగా వెలుగుతుంది. దీనికి సంబంధించి మనము కోటప్పకొండ క్షేత్రంలో భక్తులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా మనం క్యూ లైన్లలో, క్యూ కాంప్లెక్స్లో కూడా భక్తులందరికీ కూడా దాదాపు 1,50,000 వాటర్ బాటిల్స్ని ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరికీ కూడా ఫ్రీ వాటర్ బాటిల్స్ ఇస్తూ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు పంచుతూ, అదేవిధంగా పిల్లలకి పాలు కూడా ఇస్తూ, ఇవి కూడా డోనార్స్ తోటి మేము కొన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఈ సంవత్సరము ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా లడ్డు ప్రసాదం ఇవ్వాలని మా మినిస్టర్ గారు ఆనం రామనారెడ్డి గారు
తెలియజేస్తున్నారు. దాని ప్రకారం మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు కూడా ప్రతి భక్తుడికి కూడా ప్రసాదం ఇవ్వడానికి, లడ్డు ప్రసాదం ఇవ్వడానికి చేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా చక్కగా చేయాలనే ఉద్దేశంతో ఈ పండుగను దిగ్విజయంగా చేయడానికి మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మా లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ద్వారా. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి విఐపి పాసులు అనేది తీసేసి ఉన్నామండి. దాని ప్లేస్లో ప్రతి భక్తుడు కూడా 300 రూపాయల టికెట్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మేము 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఆన్లైన్లో తీసుకొని అందరూ కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. మనకి యథావిధిగా ఫ్రీ దర్శనం అనేది కంపల్సరీ పొద్దుటి నుంచి కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా 100 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్, అభిషేకానికి 500 రూపాయల టికెట్ ఇద్దరు దంపతులకు ఇస్తున్నాము. అవి కూడా తీసుకొని అందరూ కూడా కావాల్సిన వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నరసరావుపేట జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్రుఫ్ మాట్లాడుతూ డిసెంబర్ 29న కోటప్పకొండలో విధి నిర్వహణలో ఉన్న దాసరి నాసరయ్య మరణించడం, కొండపై జరుగుతున్న అవకతవకలపై కలెక్టర్కి, దేవాదాయ శాఖకి ఫిర్యాదు చేసినట్లు అద్రుఫ్ తెలిపారు. అక్కడి అధికారుల వేధింపుల వల్లనే నాసరయ్య చనిపోయాడని, కొండపై ప్రసాదాలలో శానిటేషన్లో ఉన్న లోపాలను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విసప్పాలం దేవాదాయ శాఖ ఆఫీస్ నుండి మా ఫిర్యాదుపై విచారణ జరిపామని, ఫిర్యాదుని క్లోజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి ఇదే ఫిర్యాదుని జనసేన కార్యాలయానికి, దేవాదాయ శాఖకి తిరిగి పంపటం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజు ఉదయం 10 గంటలకు డిప్యూటీ కమిషనర్ కోటప్పకొండకు విచారణకు వస్తున్నట్లు కోటప్పకొండ కార్యనిర్వహణ అధికారి మాకు సమాచారం ఇచ్చారని తెలిపారు. కొండ మీద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ఎదురు చూసినా ఎవరూ రాకపోవడంతో రేపు తిరిగి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 29వ తేదీన నాసరయ్య విధి నిర్వహణలో చనిపోవడంతో దాని గురించి మరియు కోటప్పకొండ మీద కొన్ని కంప్లైంట్స్ రావడంతో డిసెంబర్ 29వ తేదీన కలెక్టర్ గారికి మేము ఒక కంప్లైంట్ చేశాం. దాని ద్వారా మన ఇసప్పాలెంలోని ఎండోమెంట్ ఆఫీస్కి ఈ అర్జీ అనేది ఫార్వర్డ్ అయింది. మాకు ఇసప్పాలెం నుంచి సునీల్ కుమార్ గారు ఫోన్ చేసి జనవరి 26వ తేదీన ఫోన్ చేసి మీకు వాట్సాప్ పెట్టాను, మీకు మెసేజ్ వచ్చింది, దాని మీద సంతకం పెట్టి పెట్టండి అన్నారు. దేనికి సార్ అన్నాను. ఇది మీ అర్జీ, మీరు పెట్టిన అర్జీ కంప్లైంట్ విచారణ చేసాం, క్లోజ్ అయిపోయింది అన్నారు. తీరా చూస్తే విచారణ ఏం చేశారంటే దానికి సమాధానం లేదు, పెట్టేశారు, ఫోన్ పెట్టేశారు. రెండో రోజు నాకు మెసేజ్ వచ్చింది, మీరు పెట్టిన అర్జీ కంప్లైంట్ క్లియర్ అయిపోయింది అని. రెండవది, మేము జనవరి 7వ తేదీన దేవాదాయ శాఖ ఎండోమెంట్ ఆఫీస్కి మరియు మా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మా అధ్యక్షుల వారి దృష్టికి ఈ యొక్క కంప్లైంట్ తీసుకెళ్ళాము. అక్కడి నుంచి మాకు కంప్లైంట్ ఫార్వర్డ్ అయిందని చెప్పేసి మాకు మెసేజ్ పెట్టారు. దాని ద్వారా నాకు ఈఓ గారు 29వ తేదీన జనవరి 29న ఈఓ గారు నా దగ్గరకు వచ్చి నాకు నోటీస్ ఒకటి ఇచ్చారు. కోటప్పకొండ మీద 7వ తేదీన విచారణ ఉంది, బై హ్యాండ్ ఇవ్వమన్నారండి, మీకు ఇచ్చి మీ చేత సిగ్నేచర్ చేయించుకోమన్నారని చెప్పేసి. దీనికి ఈ యొక్క విచారణకి కేబి శ్రీనివాసరావు గారు డిప్యూటీ కమిషనర్ గారు వస్తున్నారని చెప్పేసి చెప్పారు. అలాగే నిన్న 7వ తేదీన మేము కోటప్పకొండకి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 గంటలకి మేమే ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఈ ఈఓ గారు అనుకోకుండా ఈ కార్యక్రమము వాయిదా పడిందండి అన్నారు. దేనికండి అని చెప్పాం. సమాధానం లేదు, ఏదో కారణాలు చెప్పారు. కానీ మేము సాయంత్రం వరకు డిప్యూటీ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసాం, మేము చెప్తామండి అన్నారు. కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు. సాయంత్రం వరకు చూసి కోటప్పకొండ మీద మేమందరం అక్కడే కింద సాయిబాబు గుడి దగ్గర మొత్తం క్లీన్ చేసేసి వచ్చాము. గతంలో కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ అది వచ్చేసి విచారణ లేకుండా ముగించాము అనేది నివేదిక వచ్చింది, నివేదిక వచ్చింది. అలాగే పైనుంచి మా జనసేన పార్టీ కార్యాలయం నుండి వెళ్ళిన పైన కంప్లైంట్ కూడా మొహం చాటేశారు. ముఖ్యంగా కోటప్పకొండ యొక్క శివరాత్రి యొక్క తిరునాళ్ళు అనేది సక్రమంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ దైవభక్తితో వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా చాలా భక్తులతో వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మేము అక్కడ కొన్ని ఈఓ గారి మీద కానీ సూపరింటెండెంట్ గారి మీద కొన్ని కంప్లైంట్ చేసాము మేము.
అవి విచారణ చేయకుండానే వాళ్ళ ద్వారానే మళ్ళీ అక్కడ రేపు శివరాత్రి కార్యక్రమం జరగబోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. నరసరావుపేటలో సర్వమత సమగ్రత నడక కార్యక్రమం నిర్వహించారు. ఎంఏఎం విద్యా సంస్థలు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 5K వాక్ చేశారు. నరసరావుపేటలోని టౌన్ చర్చ్ నుండి ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం వరకు 5K వాక్ జరిగింది. 5K వాక్లో మసీదు, చర్చి, అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అన్ని మతాలు, కులాలు ఒకటే అని నినాదంతో 5K వాక్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంఏఎం విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు భారీగా పాల్గొని అందరూ ఒకటేనని సందేశాన్ని ఇచ్చారు. ఎంఏఎం కళాశాలలు మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వమత నడకని ప్రారంభించాము. ఇది నరసరావుపేట టౌన్లోని ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి టౌన్ చర్చి దగ్గర నుంచి ఇసప్పాలెంలోని మహంకాళి అమ్మవారి గుడి వరకు ఈ నడక జరుగుతూ ఉంది. ఈ నడక యొక్క ప్రధాన ఉద్దేశం ఒక్కటే, అన్ని మతాలు సమానము, కులాలు కానీ మతాలు కానీ విభేదాలు ఏమీ లేవు. ఈ భారతదేశంలో పుట్టడమే ఒక వరము. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా మతాలకి కులాలకి అతీతంగా సోదర భావంతో మెలగాలి. అలాగే ఈ దేశం యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక విశ్వ గురువు. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అన్ని మతాల మిత్రులందరినీ కూడా కలుపుకొని మేమందరము ఒక్కటే, మేమందరము భారతీయులమే అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నడకని ప్రారంభించాము. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఎవరు కూడా సరిగా వ్యాయామం చేయకపోవటం వల్ల వివిధ రోగగ్రస్తులు అవుతా జనాలంతా హాస్పిటల్ పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఈరోజు ఎంఏఎం కళాశాలలు, అదేవిధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు 5K వాక్ కార్యక్రమం మరి నిర్వహించడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి ఎంఏఎం కళాశాలలు, అదేవిధంగా వివిధ స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలను కూడా ఈరోజు వందలాదిగా ఈ కార్యక్రమానికి రావడం శుభసూచకంగా భావిస్తూ, కులాలకి మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఈ దేశంలో ఉండాలని, సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నినాదాన్ని ప్రజల్లోకి పంపించే దానికోసం మరి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 22వ తారీఖు బీసీ సింహగర్జన సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ నెల 22 పూలే అంబేద్కర్ కర్పూర్పి ఠాగూర్ మండల్ మహనీయుల స్ఫూర్తితో ప్రాంగణానికి పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. రామచంద్ర యాదవ్ గారు తన యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క జీవన శైలిలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితులు చూసి ఆయన తానుగా ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని తాను ఒక పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ పేరు మనందరికీ తెలుసు, భారత చైతన్య యువజన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తారీఖున ఒక సింహగర్జన, బీసీ సింహగర్జన అటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టదలిచారు.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనాది కాలం నుండి ఈనాటి వరకు కూడా బీసీలు ఈ రెండు రాజకీయ పార్టీలకు వెన్నెముక అని చెప్పుకుంటూ మోసం చేస్తున్న తీరు, ఈ బీసీలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి కాకుండా వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆటంకపరిచినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలకి ఒక గుణపాఠం కావాలని, బీసీలు చైతన్యవంతం కావాలని, బీసీ కులాల యొక్క అభివృద్ధిని చేకూర్చుకున్నట్టుకై, బీసీ కులాల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి, బీసీల యొక్క మనోవేదన గుర్తించి బీసీలకు కావలసినటువంటి రక్షణ చట్టాలు కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం సంబంధించిన విషయం కావచ్చు. నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో ఆదినారాయణ ఇంట్లో శనివారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులు పక్క వీధిలో ప్రభ దగ్గర ఉన్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లో ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు 10 సవర్ల బంగారం, వెండి వస్తువులు మరియు 2 లక్షల నగదు అపహరించి పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగిలి ఉన్నట్లు గమనించి వెంటనే రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాది కాకాని గ్రామం, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా. ఈయన మా మామయ్య గారు. సుమారు 12 సమయాన మా ఇంట్లో దొంగలు పట్టడం జరిగింది. మేము ప్రేమ పనుల్లో బిజీగా ఉన్న టైంలో మళ్ళీ ప్రేమ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం చేసే టైంలో ఇల్లు తెరిచి చూస్తే ఏముంది, చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేసి ఉన్నారు. మేము బీరువా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండాల్సిన డబ్బు లేదు. సుమారుగా ఒక 10 సవర్లు బంగారం ఉంది, అది 2 లేవు. 2 దొంగలు వచ్చి దోచుకెళ్ళారు. మేము ఎట్లా ఇది జరిగిందని చెప్తే వెనక డోర్ ఉంది, ఆ వెనక డోరు బద్దలు కొట్టుకొని వచ్చి బీరువా కూడా బద్దలు కొట్టేసింది. ఇవన్నీ బద్దలు కొట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మేము ఎమ్మటినే పేరుకొని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే రమేష్ గారు వచ్చారు. రమేష్ గారు వచ్చి ప్రాథమిక ఎంక్వైరీ చేశారు. మళ్ళీ తిరిగి రేపు పొద్దున వస్తామని చెప్పారు. ఈరోజు కంప్లైంట్ ఇవ్వమని చెప్తే మేము వచ్చి ఇప్పుడు కంప్లైంట్ వేయటం జరిగింది. సరే, మరి కాకానండి, మా ఇంట్లో మధ్యాహ్నం 1:30 టైంలో దొంగలు పడ్డారు. దొంగలు పడి సుమారు 10 సవర్లు బంగారం, 10 తులాలు ఎండి, 2 లక్షల డబ్బులు తీసుకెళ్లారు. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ తీసుకున్నారు. దాని చర్యలు పనిచేస్తారని చెప్పారండి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో పలువురు పదవులు పొందిన సందర్భంగా బత్తుల మురళి సమావేశం ఏర్పాటు చేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బాధ్యతతో వారి పదవులకు పేరు తేవాలని ఆకాంక్షించారు. నేను వాసవి వనితా క్లబ్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇసుపాలెం అన్నదాన కమిటీలో కూడా మెంబర్గా చేశాము బత్తుల మురళి గారి ద్వారా. ఇప్పుడు నాకు ఈ రాష్ట్ర ఆధ్యాత్మిక కార్యదర్శిగా ఇచ్చినందుకు ధన్యవాదములు బత్తుల మురళి గారికి, కోన శ్రీనివాసరావు గారికి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లో నాకు బత్తుల మురళి గారు, కోన శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఇచ్చినందుకు వాళ్ళ పేరు నిలబెట్టి సేవా కార్యక్రమాలు ఈ 3 సంవత్సరాల పాటు నా సేవ చేసుకుంటానని ఇండియన్ వైశ్య ఫెడరేషన్ కోన శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు జిల్లా అధ్యక్షురాలుగా పదవిని ఎన్నుకొని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ పదవికి నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను. ఈ నెల 1వ తారీఖు రేపల్లిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఈ సంస్థ అధ్యక్షుడిగా కోన శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. వారి కమిటీలో నరసరావుపేట పట్టణం నుంచి, పల్నాడు జిల్లా నుంచి ప్రాతినిధ్యంగా ఇప్పుడు నిలబడిన కమిటీ అందరూ తలా బాధ్యత అప్పు చెప్పడం జరిగింది. మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే వాళ్ళందరి బాధ్యతలు సమాజానికి తెలియాలా, సమాజంలో మంచి కార్యక్రమం చేయాలా, అందరి మన్నలు పొందాలా. మాకు పదవులు ఇచ్చినందుకు వీళ్ళందరికీ కోన శ్రీనివాసరావు గారి కూడా గౌరవాన్ని కాపాడాలనే దృష్టితో ఈరోజు ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియజేయడం జరిగింది. నరసరావుపేటలోని కేరిచ్ ఇంటర్నేషనల్ స్కూల్లో URJA2 యానివర్సరీ వేడుకలు చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మరియు యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన పూర్ణమాలవత్ పూలబాల మరియు సూది అనిల్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మ్యాజిక్ డ్యాన్స్ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన రామాయణం ప్రదర్శన తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకుంది.
Please, these people. Tanveer Mohammed from 9th A. 8th A onwards, Venkata Gautam Reddy. Next, Varshita L. By Chairman Sir and Principal Sir. As a token of love. ఈ పిల్లలకి కూడా పిల్లల తల్లిదండ్రులకి కూడా ఒక స్మాల్ మెసేజ్ నా వైపు నుంచి ఉంది. జీవితంలో స్టడీస్ చాలా ఇంపార్టెంట్, దీన్ని అసలు డౌటే లేదు. ఎందుకంటే చదవడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. కానీ దీంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్టడీస్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయి, లైఫ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతనే ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ లైఫ్ స్కిల్స్, ఈ పదం అర్థం చేసుకోండి. రియల్ లైఫ్ స్కిల్స్ అనేది మామూలుగా బుక్ చదవడంతో మీకు రాదు.
ఈ రియల్ లైఫ్ స్కిల్స్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్స్ చెప్తాను. కాన్ఫిడెన్స్, టీమ్ వర్క్, లీడర్షిప్. మీరు ఏ బుక్లో ఎంత చదివినా, పొద్దున నుంచి రాత్రి వరకు చదివినా ఎప్పుడు కూడా మీరు లీడర్ అవ్వదు. లీడర్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఒక టీమ్ని, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని లీడ్ చేయాలి. టీమ్ వర్క్ ఉంటే మీరు కలిసి పని చేయాలి. ఒక టీంలో కొంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటారు, కొంతమంది వీక్ ప్లేయర్స్ ఉంటారు. కానీ వాళ్ళందరి మధ్యలో సమన్వయం పెట్టుకొని వాళ్ళని ముందు తీసుకొని వెళ్ళడం ఒక టీమ్ ప్లేయర్ చేయగలుగుతారు. జిల్లా కలెక్టర్గా నా జిల్లాలో జనాభా 25 లక్షల మంది. ఆ 25 లక్షల మంది సంబంధించిన ఏ విషయమైనా సరే ఫైనల్ బాధ్యత నాది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు నా వైపు చూస్తారు. నిన్న ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం జిల్లా 2015లో హుడూడ్ సైక్లోన్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్లో ఆ రోజు ఆ జిల్లాలో పవర్ లేదు, పబ్లిక్ దగ్గర తినడానికి తిండి లేదు, నీళ్ళు లేదు, ఏమీ లేదు. వాళ్ళు అందరూ ఎవరి వైపు చూస్తారు? అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తారు. ఆ టైంలో బుక్స్ పనికి రాదు. ఆ టైంలో వస్తుంది లీడర్షిప్, టీమ్ వర్క్. సో ఒక రోజులో ఇవన్నీ క్వాలిటీస్ మీకు రాదు. ఈ చిన్న అప్పటి నుంచి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. 13 సంవత్సరంలో మామూలుగా ఒక అమ్మాయిని ఇంటి నుంచి బయట పంపరు, కానీ వాళ్ళ పేరెంట్స్ హిమాలయ పంపించేస్తారు. 13 వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు కూడా నేను చేయలేను, కానీ ఆవిడ 13 వయసులో అది చేయగలిగింది. సో యూ హ్యావ్ టు డ్రీమ్. డ్రీమింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, అండ్ సెకండ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్. ఆ మొదటి స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మిగతా అన్ని. వయసులో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని ఎక్కాలంటే నేను ఎంత కష్టపడి ఉంటే, ఎన్ని డిఫికల్టీస్ ఎదుర్కొని వెళ్ళుంటే నేను రీచ్ అవ్వగలిగి ఉంటాను. సో అంటే మేము లిటరలీ డైలీ 25 కిలోమీటర్స్ జాగింగ్ చేసేవాళ్ళం అండి. ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్, మళ్ళీ డే టైంలో క్లాసెస్ కూడా మిస్ అవ్వకుండా నేను ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేశాను. 9th క్లాస్లో ఉండే నేను మౌంట్ ఎవరెస్ట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో నాకు ఎక్కడైతే హాలిడేస్ టైం దొరుకుతుందో ఆ టైంలో మేము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని అంటే మాకు అన్ని రకాలుగా ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా మేము స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవరు మమ్మల్ని తక్కువ చేసి ఒక అమ్మాయి నువ్వు ఎక్కలేవు అది ఇది అని చెప్పినా కానీ పడగలిగి ముందుకు వెళ్ళగలిగితేనే నేను చెయ్యగలను. సో దానికోసం మేము మెంటల్గా కూడా స్ట్రాంగ్ అయి ఉండాలి. సో అలా అన్ని రకాలుగా మేము ట్రైన్ అవ్వడం కోసం మాకు ఎక్కడైతే హాలిడేస్ దొరుకుతుండేనో ఆ టైంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ ఎక్కడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో -30-40 డిగ్రీస్ టెంపరేచర్లో మేము ప్రాక్టీస్ చేయడానికి హిమాలయాస్కి వెళ్ళే వాళ్ళము. టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది, ఏ ఎక్విప్మెంట్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, సో ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు ఎడ్యుకేషన్, నా ఫిట్నెస్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను అనుకుంటున్నటువంటి డ్రీమ్ని కూడా నేను సాధించడానికి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా, ఎక్కడ కూడా నా టైంని వేస్ట్ చేసుకోకుండా అలా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ రాగలిగాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. ముమ్మరంగా కొనసాగుతున్న కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు. పట్టపగలే చోరీ నరసరావుపేట మండలం కాకారి గ్రామంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.